शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము అంటే శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల జాతకునికి అంటే 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శని ఒక రాశిలో సంచరించడానికి దాదాపుగా 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే అత్యంత సమయము తీసుకునేటువంటి గ్రహము శనీశ్వరుడే. కనుకనే ఆ శని యొక్క వెలాసిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే రాశి లోపల ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంది. కనుక శని యొక్క ప్రభావము మానవుని పైన అత్యంత ప్రధానంగా అంటే ఎక్కువ మోతాదులో ఆ శని యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది అని మన శాస్త్రం చెప్తూ ఉంది. అయితే ఈ శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వివిధ నక్షత్రాల లోపల కూడాను మారుతూ ఉంటాడు. మీనరాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంతో ప్రారంభమయ్యి రేవతి నక్షత్రం 4వ పాదంతో ఎండ్ అవుతుంది ఈ మీనరాశి. అంటే మొత్తం కలిపినట్టయితే 9 పాదాలలో ఈ శనీశ్వరుడు సంచరిస్తాడు మీనరాశిలో. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు మొత్తం మీనరాశిలో ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాడా అందరికీ అనంటే ఇవ్వడు. వాళ్ళ జాతకాలను బట్టి ప్రభావం ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు శనీశ్వరుడు ఉన్నటువంటి స్థితికి అనుకూలంగా ప్రభావం ఉంటుంది. పుట్టిన సమయం లోపల శని ఉచ్చస్థానంలో మిత్రస్థానంలో ఎక్కువ అష్టకవర్గ బిందువులను కలిగి ఉన్నట్టయితే శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోచార రీత్యా అశుభస్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడాను మనము ఫలితం చెప్పేటప్పుడు మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ శని కూడాను 9 పాదాలలో సంచరిస్తున్నాడు. అంటే 3 నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. 3 నక్షత్రాలలో ప్రస్తుతం రేవతి నక్షత్రంలో 17 మే 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. రేవతి నక్షత్రం అంటే మీనరాశిలో ఎండింగ్ నక్షత్రం అన్నమాట. అక్కడి నుండి మళ్ళీ భచక్రం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అశ్విని నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. అంటే మేషరాశిలోకి వెళ్తాడు. కనుక ఈ మీనరాశిలో అంత్య నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల రేవతి నక్షత్రంలో ప్రధానంగా సంచరిస్తున్నటువంటి సమయంలో మేషాది 12 రాశుల వారికి శని యొక్క ప్రభావము ఎలా ఉంది అనే విషయాన్ని మనము విశ్లేషిద్దాం. విశ్లేషించి దానికి అనుగుణంగా మనం ఫలితాలను తెలుసుకుందాం. కన్యా రాశి వారికి శనీశ్వరుడు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రేవతి నక్షత్రంలో సంచారము అనంటే మీనరాశిలో సంచారం. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అందున రేవతి నక్షత్రం బుధుడి యొక్క నక్షత్రంలో సంచరిస్తున్నాడు. కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? రాశి పరంగా చూసినట్టయితే 7వ స్థానం అవుతుంది. 7వ స్థానము ముఖ్యంగా దాంపత్యము, పార్ట్నర్షిప్స్, వ్యవహారాలు, భాగస్వామ్యము, రిలేషన్స్, రాజకీయ నాయకులకు ప్రజా సంబంధాలు, కార్యకర్తలు ఇలాంటి వాటిపైన ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం ఉంటుంది. అయితే 7వ స్థానం రాశిపరంగా ప్రతికూలమైనటువంటి స్థానం. ఈ స్థానంలో సంచారము
కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ముందుగా రాశి పరంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయం మనం చూసి, తర్వాత నక్షత్ర పరంగా ఎలా ఉంటాయి అనేటువంటిది మీకు వివరంగా చెప్తాను. రాశి పరంగా చూసినట్టయితే దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేకపోవడము, అగాధం ఏర్పడము, కలహాలు, ఏదో ఒక పాయింట్ దృష్టిలో పెట్టుకొని అనవసరమైనటువంటి గొడవలలోకి వెళ్ళడము, ఇలాంటివి ఉండడానికి ఆస్కారం బాగా ఉంది. ఇక వ్యాపారస్తులకు కూడాను ఇదే విధంగా పార్ట్నర్స్ మధ్యన కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. తద్వారా వ్యాపారం లోపల ఇబ్బందులు. ఇకపోతే వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకు వివాహం లోపల ఆలస్యము, సంబంధాలు కుదరడం లోపల ఇబ్బందులు, ఆలస్యంగా కుదరడము. ఇకపోతే వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, కొత్త ఒప్పందాలు చేసుకోవడం లోపల కొంత నెమ్మదిగా ఆలోచించి స్టెప్స్ తీసుకోవడం చాలా అవసరము. కోర్టు వ్యవహారాలలో జాగ్రత్తలు. భార్య యొక్క ఆరోగ్యంపై మీరు బాగా శ్రద్ధ చూపాలి. సహనం చాలా అవసరం ఈ సమయం లోపల. స్థిరత్వం కొరకై మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము ఈ సమయం లోపల అవసరము అనేది రాశి పరంగా మనకు ఈ విశ్లేషణ తెలియజేస్తుంది. ఇకపోతే కన్యా రాశి అనగానే మనకు 3 నక్షత్రాలు వస్తాయి. ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. ఇవన్నీ కలిపి మనకు 9 పాదాలు అవుతాయి. అంటే ఈ 9 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కన్యా రాశి జాతకులు అన్నమాట. కన్యా రాశి జాతకులందరికీ ఒకే రకమైనటువంటి శని యొక్క ప్రభావం ఉంటుందా అంటే ఉండదు. వయస్సు రీత్యా ప్రభావం లోపల మార్పు ఉంటుంది. వాళ్ళు పుట్టినటువంటి సమయము, పుట్టినటువంటి లగ్నము, లగ్నాత్తు ఉన్నటువంటి శనీశ్వరుడి యొక్క స్థితి, పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ గ్రహస్థితికి కలిగినటువంటి అష్టకవర్గు యొక్క బిందువులు, అన్యోన్యత, మిత్రత్వము, శత్రుత్వము, ఇలాంటి ఎన్నో విషయాలపై ఫలితాల లోపల విభిన్నమైనటువంటి సూచనలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మన నక్షత్రాల పరంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళు, కన్యా రాశిలో పుట్టినటువంటి వాళ్లకు ఈ రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి శని కొంత ఇబ్బంది పెడతాడు. రాశి పరంగా ప్రతికూలత ఉంది, నక్షత్ర పరంగా కూడాను ప్రతికూలత ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిలో అపార్థాలకు ఆస్కారం ఇవ్వకుండా, ప్రతి విషయాన్ని కూడాను గోప్యంగా ఉంచకుండా, ఎప్పటి విషయం అప్పుడు చర్చించుకుంటూ ఓపెన్ మైండ్తో ఉండడము చాలా అవసరము ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళు ఈ సమయం లోపల. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో, ఉద్యోగస్తులు మంచి సంబంధాలను మెయింటైన్ చేయాలి. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంప్రదించాలి. గౌరవం కోసము, పూర్వం ఉన్నటువంటి గౌరవ మర్యాదలకు ఇబ్బంది కాకుండా జాగ్రత్త పడాలి. నాయకత్వ లక్షణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని యథాస్థితికి ఉంచుకోవడానికై ప్రయత్నాలు చేస్తుండాలి. కోర్టు వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. ఒప్పందాలు ఆలస్యంగా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. భాగస్వామి యొక్క ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. ప్రజలతో వ్యవహారములో సహనం చాలా అవసరము. ఉద్యోగ సంబంధము చేస్తున్నటువంటి వర్క్ ప్లేస్ లోపల ప్రెషర్ పెరుగుతుంది. మానసికంగా ఇబ్బందులకు గురి అవుతారు. క్రమశిక్షణతో ఉండడం చాలా అవసరము. పాత సంబంధాల మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ఇకపోతే డబ్బు విషయం లోపల మట్టుకు చాలా జాగ్రత్త వహించాలి. భక్తి భావనలు పెరుగుతాయి.
మౌనము చాలా మీకు కలిసి వస్తుంది. ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్లకు ఈ సమయం లోపల మీరు తొందరగా రియాక్ట్ కాకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మౌనంతో ఉన్నట్టయితే మీరు కొన్ని విషయాలకు, కొన్ని సమస్యలకు సమయమే పరిష్కారం చూపుతూ ఉంది. కనుక ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలలో జాగ్రత్త, పనులు చేసేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు అనవసరమైనవి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇలా ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళు కొన్ని జాగ్రత్తలు మట్టుకు తప్పకుండా తీసుకోవాలి. వీళ్లకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి శనేశ్వరుడి మూలకంగా. ఇక రెండవ నక్షత్రం హస్త నక్షత్రం. హస్త నక్షత్రంలో జన్మించినటువంటి వారికి రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి శని అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. మీరు అనుకున్న పనులు కలిసి వస్తాయి. కార్య సాధనకు అనుకూలమైనటువంటి సమయం. ప్రారంభించినటువంటి పనుల లోపల మీరు సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంటి వాతావరణం అనుకూలిస్తుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో మీకు సత్సంబంధాలు ఉంటాయి. రావాల్సిన డబ్బు కూడాను మీకు చేతికి అందుతుంది. వ్యాపారము చేతిలో ఉన్నటువంటిది సజావుగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారాలపై మనస్సు నిలుపుతారు. స్నేహితులతో, అంతరంగికులతో, దగ్గరి వాళ్లతో మీరు చాలా సత్సంబంధాలను మెయింటైన్ చేస్తుంటారు. ఇకపోతే భావోద్వేగాలకు లోను కాకుండా, అంటే తొందరగా రియాక్ట్ కాకుండా మీరు కొంత సహనంతో ఉన్నట్టయితే హస్త నక్షత్రం వాళ్లకు బాగా కలిసి వస్తుంది ఈ సమయం. వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను అనుకూలిస్తుంది. నిశ్చయం అవుతాయి. ఇకపోతే మానసికంగా ఇంతకు ముందు మీరు ఏదైతే ఫేస్ చేశారో ఇబ్బందులు, అవి కొంతవరకు దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సృజనాత్మకమైనటువంటి పనులపై మీరు మనస్సు నిలుపుతారు. సంగీత, సాహిత్య, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయం. రాజకీయ నాయకులు ప్రజాదరణను పొందుతారు. నెమ్మదిగా, అంటే క్రమేపీ ఒక స్థితికి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఒప్పందాలను చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. భక్తి మార్గంలో మీరు ప్రయాణం చేస్తారు. పాత సంబంధాలు, పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం మూలకంగా కొంత సంతృప్తిని పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇలాంటి ఫలితాలు హస్త నక్షత్రం వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంటుంది ఈ సమయం లోపల. ఇక మూడవ నక్షత్రము చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు. కన్యారాశి, కన్యారాశికి అధిపతి బుధుడు. రేవతి నక్షత్రంలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు. కాబట్టి రాశ్యాధిపతి, నక్షత్రాధిపతి ఒకరే. ఆ కాంబినేషన్ కొంత కలిసి వచ్చినప్పటికీ రాశిపరంగా సప్తమ స్థానం గోచార రీత్యా ప్రతికూలం. నక్షత్ర రీత్యా చిత్తా నక్షత్రం, రేవతి నక్షత్రం కూడాను అంత అనుకూలత లేదు. కాబట్టి కొన్ని విషయాలలో మట్టుకు మీరు జాగ్రత్తలు వహించాలి. అంటే ప్రతి విషయాన్ని కూడాను కూలంకషంగా మీరు ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. ఓవర్లుక్ చేయకూడదు, తొందరపడకూడదు. సహనం చాలా అవసరము అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాంపిటేటివ్ స్పిరిట్తో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు మీకు సత్ఫలితాలు కలుగుతాయి. సోదరులతో సత్సంబంధాలు ఉంటాయి. బంధువులు, ఆత్మీయులు, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం మూలకంగా కొన్ని ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆవేశమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా కొంత నష్టం వాటిల్లుతుంది. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్లకు కొంత కలిసి వస్తుంది. ధైర్యంతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మీకు కొన్ని కలిసి వచ్చేటువంటి అంశాలు కూడాను ఉన్నాయి. ఇకపోతే వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు మటుకు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త వ్యాపారానికి స్విచ్ కాకుండా చేతిలో ఉన్నటువంటి వ్యాపారంపై మీరు మనస్సు నిలపడం చాలా అవసరము.
వ్యాపారం మీకు అలా ఉన్నట్టయితే వ్యాపారం లాభిస్తుంది. ఇకపోతే ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. అనవసరమైనటువంటి విషయాలను ఆలోచించకుండా సద్భావనతో ముందుకు వెళ్ళినట్టయితే చిత్తా నక్షత్రం వాళ్లకు కొన్ని విషయాలలో కలిసి వస్తూ కొన్ని విషయాలలో మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఆలోచించినట్టయితే కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్లకు, ప్రత్యేకంగా హస్తా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు ఈ రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయము అనుకూలంగా ఉంటుంది. ఉత్తర చిత్తా నక్షత్రం వాళ్లకు సామాన్యంగా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని సద్వినియోగపరచుకోండి. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రాశిపరంగా నక్షత్రం ప్రకారంగా విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడు ముఖ్యంగా 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో రాశి పరంగా ఆలోచించినట్టయితే మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే శుభ ఫలితాలను ఇస్తాడు, శుభప్రదం అన్నమాట. ఇక 4 అర్ధాష్టమ స్థానం, 8 అష్టమ స్థానం, 12 ద్వాదశ స్థానం, 1 జన్మస్థానం, 2 ద్వితీయ స్థానం. ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అంటే 12, 1, 2 ఈ స్థానాలు ఏలినాటి శని ప్రభావం కిందికి వస్తాయి. 4, 8 స్థానాలు అర్ధాష్టమ స్థానం, అష్టమ స్థానం, ఇవి దుస్థానాలు. ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే కఠినమైనటువంటి పరీక్షలకు మనం నిలబడవలసి వస్తుంది. ఇక సప్తమ స్థానము, దశమ స్థానము కొంత బాధ్యతలను మనకు కలుగజేస్తాయి. అంటే ఈ స్థానాలు న్యూట్రల్ స్థానాలు అన్నమాట. అంటే గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను మనము కొంత కష్టపడి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఫలితాలను మనము మన వైపుకు మోల్డ్ చేసుకోవడానికి అవకాశాలను కలిగించేటువంటి స్థానాలు అన్నమాట. ఈ విధంగా ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా 4, 8, 12, 1, 2 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శని ముఖ్యంగా మనకు వేటిపైన ప్రభావం చూపిస్తాడు అనే విషయాన్ని కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే మానవుని యొక్క కర్తవ్యము 2. 1 భగవంతుణ్ణి మనం కొలవడము, కష్టాల నుంచి గట్టెక్కించడానికి భగవంతుడిని కీర్తించడము, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, ఇది ఒక రకమైనటువంటి పరిహారం. 2వది శని యొక్క కారకత్వము, శని యొక్క ప్రభావము ఏ కార్నర్ పైన ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకొని పసిగట్టి వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే ఆ కార్నర్స్లో మనకు నష్టం జరగకుండా మనము ఎక్కువ ఫలితాలను, ఎక్కువ ప్రభావాన్ని మన వైపు నుంచి మనము ఎక్కువ నైపుణ్యాన్ని మనం చూపించాలి. అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఏంటంటే శని ముఖ్యంగా శని స్వభావము పనులను ఆలస్యంగా పూర్తి చేయిస్తాడు, పనుల లోపల ఆటంకాలను కలిగిస్తాడు. మన లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు. ఇది కొంత పాజిటివ్ పాయింట్. అంటే కష్టాలకు గురి చేస్తాడు, కానీ ఆ కష్టాల నుంచి మనిషి ఒక క్రమశిక్షణను నేర్చుకుంటాడు. అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవన విధానము ఒక క్రమశిక్షణలోకి తీసుకురావడానికి శనీశ్వరుడు బాగా ఉపయోగపడతాడు. తర్వాత మనము చేసినటువంటి పనులకు ప్రతిఫలాన్ని కూడాను పొందేటువంటి అవకాశం ఇస్తాడు. అంటే కర్మఫలం అన్నమాట. ఏదైనా కూడాను ఫలితం అనేది మనం చేసేటువంటి కర్మ పైననే ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక విచక్షణను మన లోపల కలిగిస్తాడు శనీశ్వరుడు. కాబట్టి కర్మకు ప్రాధాన్యత మన లోపల కలిగిస్తాడు. అంటే పనులు మనము
చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మన లోపల క్రియేట్ చేస్తాడు. బాధ్యతలను గుర్తు చేస్తాడు. కాబట్టి ఇలాంటి కార్నర్స్ లోపల శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం వీటిపైన ఫోకస్ చేసి మన నైపుణ్యతను ఎఫర్ట్స్ను పెట్టినట్టయితే మనము కొన్ని అనర్థాలను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే భగవంతుణ్ణి మనం ప్రార్థించేటువంటి సమయంలో ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క మూలమంత్రాన్ని మనము చదువుకోవాలి ప్రతినిత్యం కూడాను. ఏంటి అని అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఒక్క క్షణం నిశ్చలమైనటువంటి మనస్సుతో నిలిచి ఆ భగవంతుణ్ణి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్ల వస్త్రము, నువ్వుల నూనె, ఇనుప ముక్క ఇలాంటివి దానంగా ఇవ్వండి. నీడీ పర్సన్స్కు వస్త్రదానం చేయండి. అంటే ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వాళ్లకు వస్త్రదానం చేయండి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్లకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. రోజు ఒకరికి ఇద్దరికి మీకు వీలైతే అన్నం పెట్టించండి. ఇలాంటివి చేయడం మూలకంగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా గ్రహాల మూలకంగా ఏవైతే దుష్ప్రభావము కలుగుతుందో అవన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.